ఉద్యోగుల సమస్యలు. నిజంగా ఉద్యోగుల సమస్యలు ఎలా ఉన్నాయి అన్నదానికి ఈ డిసెంబర్ అయిపోతే ఈ జనవరి వస్తే 5 డిఏలు ఇవ్వాల్సి ఉండగా 1 మాత్రమే ఇచ్చారు. డిఏ అరియర్స్ అన్నది రిటైర్మెంట్ పూర్తయిన తర్వాత అరియర్స్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం బహుశా చరిత్రలో ఎప్పుడు చూసుంటాం, ఒక చంద్రబాబు ప్రభుత్వం తప్ప. దానికి తగ్గట్టుగా జియో చూడండి, జియో నెంబర్ 60 ఇచ్చినారు. చూడండి ఏమని రాసినాడో, క్లాస్ 11 క్లాస్ 12 ఒకసారి చదవండి. డిఏ అంటే డియర్నెస్ అలవెన్స్ శాంక్షన్డ్ ఇన్ ది అబవ్ పారాస్ shall be paid in cash with salary of October 2025 payable in November 2025. The arrears on account of payment of DA for the period of 1/1/2024 to 30/9/2025 shall be payable to the employees at the time of their exit from the government services. ఇది ఎప్పుడు జరగల. ఇంకా ఫర్దర్ గా చూడండి, in the event of death of an employee before the issue of these orders, the legal heir shall be entitled to the arrears of dearness allowance. ఇది చరిత్రలో ఇందరికి ఏ ముఖ్యమంత్రి కూడా బహుశా ఏ ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా ఇట్లాంటి జియో ఎప్పుడు తీసుకొచ్చిండు. వెంటనే దీని మీద గొడవ మొదలయ్యేసరికి దీన్ని ఉపసంహరించుకోవాల్సి వచ్చి తర్వాత వాయిదాల్లో ఇస్తామన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా మెరుగైన పిఆర్సీ ఇంతవరకు లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఆర్సీ చైర్మన్ అంతవరకు ఉన్నోని తీసేసినారు, కొత్తోని ఇంతవరకు వేయలా. పిఆర్సీ చైర్మన్ కొత్తగా వేస్తే వెంటనే రిపోర్ట్ ఇస్తే వెంటనే రిపోర్ట్ ఇవ్వాలి, రిపోర్ట్ ఇస్తే వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి, ఇంప్లిమెంట్ చేస్తే వెంటనే జీతాలు ఎంప్లాయీస్కి జీతాలు పెరుగుతాయి, సో జీతాలు పెరగకూడదు అని చెప్పి పిఆర్సీ చైర్మన్ నామినేట్ కూడా చేయాలి. వాగ్దానం చేసినట్టుగా వెంటనే అయ్యారన్నాడు, అయ్యారు లేదు. మేము వచ్చిన వెంటనే 27% అయ్యారు ఇచ్చినాం, వెంటనే అధికారంలోకి రాగానే జీతాలు పెరిగినాయి. ఓపీఎస్ లేదు అంతకన్నా. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఉద్యోగులు త్రిశంక స్వర్గంలో పెడుతూ మా ప్రభుత్వం ఇచ్చిన జీపీఎస్ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ కూడా చెల్లుబాటు కాకుండా చేశారు. వీటి రూపేణా ఉద్యోగస్తులకు 31,000 కోట్ల రూపాయలు బకాయిలు పడ్డాడు చంద్రబాబు. యాప్ కాస్ట్లో ఈరోజు ఒకవైపున నెంబర్స్ తగ్గిస్తూ ఉన్నారు, సంఖ్య తగ్గిస్తూ ఉన్నారు. అందరినీ కాంట్రాక్టులు అందరికీ వీళ్ళకి సంబంధించిన గుడులలో కూడా శానిటేషన్ వర్కులు కూడా కాంట్రాక్ట్లే. వీళ్ళకి సంబంధించిన భాస్కర్ నాయుడు, చంద్రబాబు నాయుడు బంధువులు, చంద్రబాబు నాయుడు మనుషులు, వీళ్ళకే ఆ లేబర్ కాంట్రాక్టుల వర్కులు కూడా.